దేవుడు చేసే కార్యాలు మంచివి కాబట్టి దేవుడు మంచివాడు. దేవుడు చేసే కార్యాలు అద్భుతాలు కాబట్టి ఆయన అద్భుతాలు చేసేవాడు. మన పట్ల దేవుడికి ఎంత ప్రేమ అండి. నేను మిమ్మల్ని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళను, నేను ఆదరణకర్తను మీకు పంపిస్తాను, మిమ్మల్ని అనాథలుగా నేను విడువను. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. బలిపీఠం మీద ఉన్నా, బలిపీఠం దిగినా, ఇంటిలో ఉన్నా, వీధిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడున్నా నువ్వెవడవే దేవుని బిడ్డవి. నీ భాష దేవునికి ఇష్టమైన భాష, నీ ప్రవర్తన క్రీస్తును చూపించే ప్రవర్తన. అది చేయడానికే ప్రభు మనకి పరిశుద్ధాత్మనిచ్చాడండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రికి కలిగినవన్నీ నావి, నేను చెప్పినవన్నీ. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ముగ్గురు ఒకటే, ముగ్గురు మాట ఒకటే, ముగ్గురు ధ్యేయం ఒకటే, ముగ్గురు వివిధములుగా పనిచేస్తున్నారు, కానీ సారం ఒకటే. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపం ఏంటంటే పరిశుద్ధాత్మను నడిపింపులకు లొక్కకపోవటమే. పరిశుద్ధాత్ముడు మనం చెప్తుంటే నువ్వు వింటలేదు, వినకపోతే నీకు క్షమాపణ లేదు. ఇంకెవరు రక్షిస్తాడు? నిన్ను రక్షిస్తానికి ఆయన ఉన్నాడు, కాపాడతానికి నేను ఉన్నాడు, సరి చేయడానికి నేను ఉన్నాడు. నువ్వు సరి చేసేవాడు నాకు వద్దు, నువ్వు చెప్పినట్టు నేను విన్ను అంటే నీకు ఇంకా నిన్ను తప్పించేవాడు ఎవడు లేడు. ఇక పరిశుద్ధాత్ముడు ఒప్పుకోలుకి వెంటనే మన హృదయాన్ని లోపరుచుకోవాలి. కొత్త మనసు ఇచ్చాడు దేవుడు, నూతన మనసు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు నూతనత్వాన్ని ఇస్తాడు మనకి. ఎవ్రీడే, ప్రతిరోజు ఒక కొత్తదనం నీకు ఇస్తాడు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు. నీలో మార్పు రావటం లేదు, నీలో రూపాంతర అనుభవం పొందడం లేదంటే ఆత్మ నింపుదల ఆగిపోయిందని అర్థం. డోంట్ బి మిస్టేకెన్. ఈవిల్ స్పిరిట్స్ యాక్ట్స్ కూడా హోలీ స్పిరిట్ పని అనుకుంటున్నారు చాలామంది. అంచెతనముల్లో దేవుడు వదిలేస్తాడట సాతానికి. వాడు కూడా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడట. వాడు ఎన్నన్నా చేస్తాడు. బయట కనబడే ఉద్రేకము, గంతులు, భాషలు, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎవడన్నా చేయొచ్చు పరిశుద్ధాత్ముడి పేరుతో. కానీ హృదయంలో పుట్టే నూతనత్వము, పరిశుద్ధత, యథార్థత, సత్యము, ఆత్మఫలము, ఆత్మవరాలు, ఆత్మ ప్రార్థన, ఆధ్యాత్మికమైన వాక్యానుసారమైన జీవితం అనేది పరిశుద్ధాత్ముడు నీలో నుండి వృద్ధి చేయాల్సింది, బయట చేసేవి కాదు.
బయట పనులు కావివి, అంతరంగంలో పని పరిశుద్ధాత్ముడి కార్యం. నిన్ను నూతన పరిస్థితి, నిన్ను దీనుడిగా చేస్తుంది, నిన్ను పరిశుద్ధుడిగా చేస్తుంది, నిన్ను కృతజ్ఞత కలిగిన వాడిగా చేస్తుంది. నిన్ను పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో పరిశుద్ధతనిస్తాడు. ఒక మాటలో చెప్పాలి.